తెలంగాణలో రేషన్ కార్డుల కోసం జనం అవస్థలు పడుతున్నారు. గత 10 ఏళ్లుగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోగా కరెక్షన్ దరఖాస్తులకు మోక్షం లభించడం లేదు. మీ సేవా కేంద్రాల్లో రేషన్ కార్డుల కరెక్షన్ దరఖాస్తులు చేసుకున్న జిల్లా సివిల్ సప్లై అధికారి డిఎస్ఓల వద్ద పెండింగ్ ఉండడంతో సామాన్యులకు చుక్కలు కనిపిస్తున్నాయి. డిఎస్ఓలకు రాష్ట్ర స్థాయి నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో మేమేం చేయలేమని వారు చేతులెత్తేస్తున్నారు. ప్రభుత్వం ఏ నూతన స్కీమ్ తీసుకువచ్చినా రేషన్ కార్డుతో ముడిపెట్టడంతో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రైతు రుణమాఫీకి కూడా రేషన్ కార్డు ఒక ప్రామాణికం అంటూ ప్రభుత్వం ప్రకటించడంతో పేర్లు ఇతర వివరాలు సరిగ్గా లేని వాళ్లకు అవస్థలు తప్పడం లేదు. ముఖ్యంగా బ్యాంకుల వద్దకు వెళ్లినప్పుడు రేషన్ కార్డులోని వివరాలు, పట్టా పాస్బుక్లోని వివరాలు సరితూగకపోవడం ఒకంత ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడే 7 నెలలు గడిచినా రేషన్ కార్డుల విషయంలో ఒక్క అడుగు ముందుకు పడలేదు. పైగా మంత్రులు రోజుకో రకంగా చేస్తున్న ప్రకటనలతో ప్రజలకు చిరెత్తుకొస్తుంది. తాజాగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేషన్ కార్డులు త్వరలోనే ఇస్తామని ప్రకటించారు. ఇలాంటి ప్రకటనలు పార్లమెంట్ ఎన్నికల ముందు కూడా చేశారు. అయినా క్షేత్రస్థాయిలో పనులు కావడం లేదు. జిల్లా సివిల్ సప్లై అధికారులకు ఎలాంటి మార్గదర్శకాలు ఇవ్వకుండా కేవలం ప్రకటనలు చేయడంపై ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి చాలా కాలం నుంచి కొత్త రేషన్ కార్డులు అందించలేదు. దీంతో పాటు కార్డుల్లో మార్పులు చేర్పులు ప్రక్రియ కూడా జరగలేదు. దాదాపు 7-8 సంవత్సరాల నుంచి జనం రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీకి హామీ ఇచ్చినప్పటికీ ఇంకా ప్రక్రియ మొదలు కాలేదు. తెలంగాణలో రేషన్ కార్డుల కోసం జనం అవస్థలు పడుతున్నారు. గత 10 ఏళ్లుగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోగా కరెక్షన్ దరఖాస్తులకు మోక్షం లభించడం లేదు. మీ సేవా కేంద్రాల్లో రేషన్ కార్డుల కరెక్షన్ దరఖాస్తులు చేసుకున్న జిల్లా సివిల్ సప్లై అధికారి డిఎస్ఓల వద్ద పెండింగ్ ఉండడంతో సామాన్యులకు చుక్కలు కనిపిస్తున్నాయి. డిఎస్ఓలకు రాష్ట్ర స్థాయి నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో మేమేం చేయలేమని వారు చేతులెత్తేస్తున్నారు. ప్రభుత్వం ఏ నూతన స్కీమ్ తీసుకువచ్చినా రేషన్ కార్డుతో ముడిపెట్టడంతో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రైతు రుణమాఫీకి కూడా రేషన్ కార్డు ఒక ప్రామాణికం అంటూ ప్రభుత్వం ప్రకటించడంతో పేర్లు ఇతర వివరాలు సరిగ్గా లేని వాళ్లకు అవస్థలు తప్పడం లేదు. ముఖ్యంగా బ్యాంకుల వద్దకు వెళ్లినప్పుడు రేషన్ కార్డులోని వివరాలు, పట్టా పాస్బుక్లోని వివరాలు సరితూగకపోవడం ఒకంత ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడై 7 నెలలు గడిచినా రేషన్ కార్డుల విషయంలో ఒక్క అడుగు ముందుకు పడలేదు. పైగా మంత్రులు రోజుకో రకంగా చేస్తున్న ప్రకటనలతో ప్రజలకు చిరెత్తుకొస్తుంది. తాజాగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేషన్ కార్డులు త్వరలోనే ఇస్తామని ప్రకటించారు. ఇలాంటి ప్రకటనలు పార్లమెంటు ఎన్నికల ముందు కూడా చేశారు. అయినా క్షేత్రస్థాయిలో పనులు కావడం లేదు. జిల్లా సివిల్ సప్లై అధికారులకు ఎలాంటి మార్గదర్శకాలు ఇవ్వకుండా కేవలం ప్రకటనలు చేయడంపై ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి చాలా కాలం నుంచి కొత్త రేషన్ కార్డులు అందించలేదు. దీంతో పాటు కార్డులో మార్పులు చేర్పులు ప్రక్రియ కూడా జరగలేదు. దాదాపు 7-8 సంవత్సరాల నుంచి జనం రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీకి హామీ ఇచ్చినప్పటికీ ఇంకా ప్రక్రియ మొదలు కాలేదు.